నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ టీవీ. ముందుగా హెడ్లైన్స్. ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతతని వెల్లడించిన ప్రభుత్వపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో కొనసాగుతున్న కోటి కుంకుమార్చన. భూభారతి కింద భూముల రీసర్వే వివరాలు పక్కాగా నమోదు చేయాలని అధికారులకు సూచించిన అదనపు కలెక్టర్ గడ్డం నగేష్. రహదారి భద్రతపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ ఎస్ఐ. ముందస్తుగా రాఖీ పండుగ వేడుకలు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అరెస్టుపై పాత బస్టాండ్లో ధర్నా నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు. మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిఐటి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేత. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న కోటి కుంకుమార్చన పూజా కార్యక్రమాన్ని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సందర్శించారు. ఆలయంలోని అయ్యప్ప స్వామిని వీర వెంకట లక్ష్మీ సమేత సత్యనారాయణ స్వామి, సంతోషిమాత, శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి, అష్టలక్ష్మీ దేవతలను దర్శించుకున్నారు. శ్రావణ మాసం భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలవడం ద్వారా అష్టైశ్వర్యాలు, మానసిక ప్రశాంతత కలుగుతుందని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. 1,65,00,000 కుంకుమార్చన పూజలు నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులను కొనియాడారు. లోక కళ్యాణార్థం నిర్వహించే కార్యక్రమం ద్వారా ప్రజలందరూ సుఖ సంతోషాలతో, పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాజా విద్యాసాగర్, గురుస్వామి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సూరదేవరాజ్, మాజీ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, ఎళ్లై లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ నాయకులు బొప్ప దేవయ్య, గడ్డం నరసయ్య, ఆడపు చంద్రకళ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ లలితా త్రిపుర సుందరీ అమ్మవారి ఆశీస్సులు ఈ ప్రాంతాన్ని అందాలని, లోక కళ్యాణం జరగాలని అయ్యప్ప స్వామి సన్నిధిలో శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అమ్మవారు, ఓవైపు రాజశ్యామ అమ్మవారు, మరియు వారాహి అమ్మవారు, పెద్దలు ఆలయ వాటిలో ఉన్నటువంటి అనేక మంది దాతలు, మిత్రులు, సంగీతం శ్రీనివాస్ గారు, దేవరాజు గారు, నర్సయ్య గారు, అనేక మంది పెద్దలు, దేవయ్య గారు, జరిగింది. శ్రీ లలితా అమ్మవారి ఆశీస్సులు అనుకునే క్రమంలో ఓ చక్కటి సంకల్పం. ఈ శ్రావణ మాసంలో, అదేవిధంగా కార్తీక మాసం వచ్చినాల్లో కూడా అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి పర్వదినాలుగా ఇందులో మన హైందవ సంస్కృతిని, సనాతన సాంప్రదాయాన్ని, మన పూర్వీకులు వచ్చినటువంటి ఈ కార్యక్రమాలు రాజులు ఇక్కడ దగ్గర చెప్తూ 5 రోజులుగా 1,16,00,000 సహస్రనామ కీర్తన జరగడం అంటే ఆ అమ్మవారి స్వయంగా మన ప్రాంతానికి ఆహ్వానించి తద్వారా ఈ ప్రాంత లోక కళ్యాణం జరగాలి, ప్రతి ఒక్కరికి కూడా సుభిక్షంగా, సుఖమయంగా, ఆర్థికంగా సకాలంలో చక్కటి వర్షం బ్రహ్మాండంగా పడి రైతు పంటలతో పాటు పాడి పంటలని బ్రహ్మాండం కూడా సుఖమైన జీవితంలో ముందుకు వెళ్ళే విధంగా ఇలాంటి కీడు రాకుండా చూడాలని చెప్పేటువంటి ప్రార్థనలు
మరి ఈరోజు ఈ 5 రోజుల ఈ కోటి పదార్థ అమ్మవారి కీర్తనలు ఫలిస్తాయని చెప్పి భావిస్తూ ఓవైపు ఏమీ ప్రభావం ఉందని భయపడేటువంటి సందర్భం శాస్త్రీయంగా ఈసారి వర్షాలు రావాలనేటువంటి సందర్భం వచ్చినప్పుడు కూడా మన సనాతన సాంప్రదాయాలు మన పురాణాలను కూడా నీటి ఎదురు వచ్చినప్పుడు వర్షాలు లేనప్పుడు రాదు అనేక నాయకత్వం వేముల రాజన్న ఆలయంలో మీరుగా 1,10,00,000 లక్షల శ్రీ లలితా సహస్రనామ కీర్తనను చేసి రోడ్డు కళ్యాణం జరగాలి తద్వారా మన ప్రాంతంలో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకునే కార్యక్రమం హృదయంలో వాసన గాయని ఉంటా దేవుని రాజన్న చక్కటి వర్షాలు సమృద్ధిగా కురిసి మన ప్రాంతంలో వారిని ప్రభావం పడేదని కూడా ఎన్నో ప్రభావం చనిపోయి ముందుకుపోయేటువంటి సందర్భం వచ్చిందంటే మనం చేసేటువంటి పూజ ప్రయత్నం చేయాలి. మన ఐదవ సంస్కృతికి మించిన గొప్ప సంస్కృతి ఎక్కడ కనిపించే పరిస్థితులు ప్రపంచము ఈ 5వ సంస్కృతిలో మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకునే క్రమంలో మన భారతదేశం ఇతర దేశం ముఖద్వారంగా మారిన క్రమం మన దేశంలో ఉన్నటువంటి ఈ విధానాలు ఈ పూజా విధానాలు ఇతర దేశాలను కూడా అనుభవించేటువంటి పద్ధతికి వస్తున్నటువంటి సందర్భం ఎందరో రాజులు మన దేశంపై దండెత్తి పరిపాలించిన మన 5వ సంస్కృతి మాత్రం మనం దూరం చేయలేకపోయింది. కల్చర్ భారతదేశం కల్చర్ దూరం చేయలేకపోయింది. ఆనాడు ఆది శంకరాచార్యులు గారు మన భారతదేశం యావత్తు దిక్కులు తిరిగి 4 శక్తిపీఠాలు మనకు అందించిన సందర్భంలో మనలో ఉన్నటువంటి భావాలను మరింత పెంపొందించి వెళ్ళినటువంటి సందర్భంలోనే ఈరోజు అనేక మంది ఈ జయంతి కార్యక్రమంలో నిలవడం మనం ముందుకు పోవడం. ఆషాఢ మాసం వచ్చిందంటే పల్లె నుంచి పట్టణం దాకా పల్లె నుంచి పట్టణం నుంచి మహానగరం విశ్వనగరం హైదరాబాద్ మహానగరంలో విశ్వనగరంగా మారుతున్నా ప్రతి ఇంటి నుంచి అమ్మవారికి బోనం ఎత్తి ఆ బోనం ఎత్తినందుకు అమ్మవారిని సంతృప్తిపరిచి ఎలాంటి క్రీడలను చూపు చేయగలిగినటువంటి ఒక కార్యక్రమం ఈరోజు మన పల్లె నుంచి పట్టణాలకు మహానగరంలో జరుగుతున్నటువంటిది మన దగ్గర ఉన్నటువంటి సంప్రదాయం కాపాడుతూ ముందుకు రైతులు బాగా సిరిసిల్లాలో స్వామి చేరడం అయ్యప్ప చేరడం వేడుకునేటువంటి అయ్యప్ప స్వామి సన్నిధిలో అనేక దేవాలయాలు పక్కన సత్యనారాయణ స్వాములు పక్కన అంటే అమ్మవారి అష్టలక్ష్ములు కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టిన సందర్భం పూర్వకాలం అష్టలక్ష్మి దేవాలయం సిరిసిల్లాలో కూడా ఇక్కడ అమ్మవారితో పాటు అష్టలక్ష్మి ఆలయం అంటే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ఎవరికి చెప్పుకోవాలో ఇబ్బంది సమస్య గుర్తించిన దేవాలయం. ఎవరైనా పొరపాటు చేస్తే ఎక్కడ చెప్పుకోవాలో తెలియని సందర్భంలో గుర్తించిన దేవాలయం అంటే భక్తి భావం తెలుస్తుంది. మనం పొరపాటు చేసినప్పుడు సరిపోనే శక్తించేటువంటి దేవుడు అమ్మవారి విధంగా ఆలయాలు కూడా భక్తులకు దిగిలాగా ఉంది. ఈ క్రమంలో భక్తులందరినీ కూడా చక్కగా ఏర్పాటు చేసేవాడు. మన ప్రాంతంలో ఇప్పుడు మన జిల్లాని ధార్మిక కార్యక్రమం చేస్తున్నటువంటి ధార్మికమైన ఆధ్యాత్మిక దేవాలయం కష్టకాలటువంటి రాజన్న ఆలయం ఉండేవాళ్ళు జిల్లాకు రాజన్న పేరు పెట్టుకున్న క్రమంలో అలాంటి రాజన్న ఆలయాన్ని తీసుకుపోయడానికి గవర్నమెంట్ ఇప్పటికీ 250 కోట్ల రూపాయలు తీసుకోవాలి. వచ్చే భక్తులు భవిష్యత్తు ఏడాది ఇవ్వడం చేసే కార్యక్రమాలు మరో సంవత్సర కాలంలో తప్పనిసరి వీరందరూ కూడా రాజన్న నూతన దేవాలయాలు దర్శించే అవకాశం చక్కగా ఏర్పాటు చేసిన కార్యక్రమం జరుగుతుంది. మనందరం కూడా మన సంస్కృతి మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరం కూడా తీసుకొని అందులో ముందుకు పోవాలి. మరోసారి ఆడపిల్ల రేపు రాఖీ పండుగ వస్తుంది. అందరు ఆడపిల్లలను తొమ్మిదిలో వెళ్ళిన సోదరులకు తండ్రులకు రాఖీ రక్షాబంధన రాఖీని కట్టి సోదర భావాన్ని పెంపొందించేటువంటి కార్యక్రమం కూడా రేపు రావడం. ఈ శ్రావణ మాసం అనేక విశిష్టమైన పండుగలు కూడా వచ్చేటువంటి సందర్భం కార్తీక మాసం విశిష్టమైన పండుగలు వచ్చేటువంటి సందర్భంలో మరి ముందస్తుగా రాఖీ పండుగ పడే సందర్భంలో కూడా శుభాకాంక్షలు వెళ్ళాలని తెలియదు. సెకండ్ కార్యక్రమం నన్ను విభాగం సాగర్ ముందుతో పాటు ఆహ్వానించడం
5 రోజులు ఉంటుంది. ఏదో ఒక రోజు రావాలంటే ఈ రోజు మీరు చూసుకొని మీ మధ్యలోకి రావడం జరిగింది. సంతృప్తిస్తుంది. కింద భోజనం జరగకుండా భోజనం తిన్నట్టు కార్యక్రమం ఎందుకంటే 1,16,00,000 సంకీర్తనలు అమ్మవారిని జరపడం ఆశామాసి వ్యవహారికంగా కాదు, కొంత భక్తి భావంతో నిష్ఠతో కఠోరమైన ఆలోచన ఉంటే తప్ప రానట్టు. దాంట్లో కూడా అమ్మవారికి ఇష్టమైంది కాబట్టి చేయించుకున్నారని కూడా భావిస్తున్నాను. అమ్మవారి ఆశీర్వాదం అంటే ఇంత పెద్ద కార్యక్రమం జరిగిందని భావిస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకుంటే మనం అందరం కలిసికట్టుగా నిలబడి నా సహకార తప్పనిసరిగా ముందు దేవతలు చేసిన నిర్మాణాలు మీరు పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి దారిగా కార్యక్రమం ఎక్కడ చేసినా వారికి రావడం అలవాటుగా ఉన్నటువంటి మీ మధ్యలో వచ్చిన మాట సందర్భం చెప్పి మరోసారి మహిళలందరికీ శ్రీ లలిత సహస్రనామ స్తోత్రాలు 1,16,00,000 ఈ రోజుతో పూర్తి చేస్తున్న సందర్భంగా కుమార్తె చేసిన సందర్భంగా కీర్తన ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తానే మాట్లాడేది. నేను కోరుకునేది ఒకటే, మీకు కూడా విన్నపించిన నెక్స్ట్ ఇయర్ ఈరోజు 1,16,00,000 కుమార్చన పూర్తయిన సందర్భంగా మన తెలంగాణ ప్రభుత్వం మరియు వేములవాడ శాసనసభ్యులు శ్రీ ఆర్ శ్రీనివాస్ గారు, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు గారు, తర్వాత మిత్రులు బాలరావు గారు, గారు, మా లక్ష్మణ గారు, అంతేకాకుండా చెక్ చేసే కౌన్సిలర్ కానీ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి మమ్మల్ని ఒక విధంగా ఆశీర్వదించి వచ్చింది అనుకుంటున్నా. ఆశీర్వాదం మాట్లాడుతున్నాను. భూభారతి కింద భూముల రీసర్వే వివరాలు పక్కాగా నమోదు చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్ అధికారులను ఆదేశించారు. ఇల్లంతకుంట మండలం సిరికొండ గ్రామంలో భూభారతి కింద రోవర్ యంత్రంతో భూముల రీసర్వే పనులు కొనసాగుతుండగా ఈ రోజు అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయిలో రెవెన్యూ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అటవీశాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. సర్వే వివరాలు ఎలా తీసుకుంటారో పరిశీలించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో భూభారతి కింద భూముల రీసర్వే పనులు పగడ్బందీగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ ఆదేశించారు. గ్రామంలో సర్వేపై రైతులకు ముందుగా సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాస్, తహసీల్దార్ సురేష్ అధికారులు సిబ్బంది ఉన్నారు. సిరిసిల్ల ట్రాఫిక్ పోలీసులు నేతాజీ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన రక్షాబంధన్ వేడుకలో విద్యార్థులతో కలిసి పాల్గొని రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. మహిళా పోలీసులు రాఖీ కట్టి పండుగ గొప్పతనంతో పాటు రోడ్డు భద్రతపై వివరించారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగించడం, వేగంగా రాంగ్ రూట్ లో వాహనాలు నడపకపోవడం, డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ వినియోగించకపోవడం, మైనర్ డ్రైవింగ్ చేయకపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం వంటి ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించడంతో పాటు తమ కుటుంబ సభ్యుల భద్రతను కూడా కాపాడుకోవచ్చని ట్రాఫిక్ ఆర్ఎస్ఐ శ్రీనివాస్ సూచించారు. రక్షాబంధన్ సందర్భంగా సోదర సోదరీమణుల అనుబంధంతో పాటు రోడ్డు భద్రత పట్ల ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని, అక్కా చెల్లెలు రక్షాబంధన సందర్భంగా అన్నా తమ్ముళ్లకు హెల్మెట్ బహుమతి ఇచ్చి వాహనం నడిపే సమయాల్లో హెల్మెట్ ధరించేలా చూడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మనకు చాలా తక్కువ అంటే కొంతవరకు రిజల్ట్ మాత్రమే వచ్చింది. మనం వాళ్ళని ఎంత చెప్పినా కూడా చిన్న చిన్న రిజల్ట్ రావడం మాత్రమే జరిగింది. కానీ మీకోసము రేపు రాఖీ పౌర్ణమి రాఖీ మీ ద్వారా మీ అన్నదమ్ములకి బ్రదర్స్ అండ్ సిస్టర్ బాండింగ్ అనేది చాలా ఉంటుంది. ఆ సిచ్యువేషన్లోనే మనం రేపు రక్షాబంధన్ రాఖీ కడుతూనే వారికి రక్షణ కవచంగా హెల్మెట్ ఇవ్వాలని మెయిన్ థీమ్ తోటి మేము ముందుకు రావడం జరిగింది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అక్కడ శ్రీనివాస్, ఇక్కడ లోకల్ ట్రాఫిక్. ఇంకా రేపు సెలబ్రేషన్తో పాటు రాఖీ కడుతూ రేపు ఒకరోజే కాదు, పండుగ రోజే కాకుండా ప్రతిరోజు వాళ్ళు హెల్మెట్ వియర్ చేసే విధంగా మీరు బాధ్యత తీసుకోవాలి. ప్రతి సిచ్యువేషన్ మనకు హెల్మెట్ లేకుండా చాలా చాలా చిన్న యాక్సిడెంటే జరగచ్చు, కానీ పెద్ద ఇంజురీస్ అయితే తెలిసే ఉంటుంది మీకు. ఎందుకంటే బైక్ మీద వెళ్ళే వాళ్ళకే పెద్ద పెద్ద డేంజరస్గా చిన్న పడ్డపడి కూడా పెద్ద ఇంజురీ అవుతుంది. అది అందరు గమనించాలి. అది అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ ఫ్యామిలీలో బ్రదర్స్ కానీ, మదర్స్ కానీ, పేరెంట్స్ కానీ ఎవరికైనా తెలిసే ఉంటుంది. బట్ కొంచెం దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. అంతే మీ ద్వారా మీ ప్రేమ కొద్దీ చెప్పి వాళ్ళని ఫాలో చేపిస్తారని ఈ ప్రోగ్రాం ద్వారా అందరికి తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.
పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు హనుమకొండకు చేరుకున్న బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చేనేత చౌక్ వద్ద బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు వెళుతున్న తమ నాయకుడు హరీష్ రావును పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్ అన్నారు. విద్యార్థులు సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం ఏంటని ప్రశ్నించారు. విద్యార్థులకు అండగా నిలవడానికి వెళితే అరెస్టుల ఇదేనా ఇంద్రమ్మ రాజ్యం, ఇదేనా ప్రజాప్రభుత్వం అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలకు పరిష్కారం చూపే వరకు జీవో నెంబర్ 97ను రద్దు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థులకు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని అరెస్టులు చేసినా భయపడే ప్రసక్తే లేదని, విద్యార్థుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని కంచర్ల రావిగౌడ్ తెలిపారు. కార్యక్రమంలో నాయకులు మఠ శ్రీనివాస్, అంబి, రిషి, మధు, రాజు, శ్రీనివాస్, మహేష్, నవీన్, అనిల్, శశి, రాజు, సాయి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మినిస్టర్ సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు గారు హన్మకొండలో పాలిటెక్నిక్ విద్యార్థులకు బాసటగా వాళ్ళకు విద్యార్థులకు ధైర్యం చెప్పడానికి అక్కడికి వెళ్తా అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పోలీసులు అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాపాలన అంటే ఈ అరెస్టులేనా అని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. నిజంగా అక్కడికి పోతే పాలిటెక్నిక్ సంబంధించిన సమస్యలపై మా నాయకుడు మాట్లాడతాడు. అక్కడ విద్యార్థులతోని మాట్లాడి వాళ్లకు బాసటగా నిలిచేందుకే పాలిటెక్నిక్ కాలేజీకి పోతాం, అక్కడ ఉన్న విద్యార్థులను కలుస్తా అని మా హరీష్ రావు బృందం అక్కడికి పోవాలని చూస్తే హన్మకొండ పోలీస్ స్టేషన్కు అతి దారుణంగా అరెస్ట్ చేయడానికి ఖండిస్తూ ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రం చేనేత చౌక్ దగ్గర బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిరసన తెలపడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు 97 జీవోను వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఎన్నోసార్లు ఆందోళన కార్యక్రమం చేసింది. అక్కడ పాలిటెక్నిక్ విద్యార్థులు దాదాపు వారం 10 రోజుల నుండి ఎన్నో కార్యక్రమాలు చేస్తే ఇంతవరకు మీరు స్పందించకపోవడం చాలా దురదృష్టం. అయ్యా ముఖ్యమంత్రి గారు, 100 సంవత్సరాల కలిగిన పాలిటెక్నిక్ ఏదో చేయాలని చూస్తే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైనా వాళ్లకు విద్యార్థులకు అండగా నిలబడతామని ఈ సందర్భంగా తిరగడం జరుగుతుంది. ప్రజా పాలనలో ఒక ఎమ్మెల్యే హరీష్ రావు గారిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైనా న్యాయం కోసం అక్కడ విద్యార్థులకు ఒక అండగా నిలబడేందుకు పోతే అరెస్ట్ చేయడం ఇదేనా ఇంద్రమ్మ రాజ్యం, ఇదేనా ప్రజాపాలన అని నేను ఈ సందర్భంగా సూటిగా ముఖ్యమంత్రి గారిని అడగడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మేము రాజకీయం చేయడానికి కాదు, విద్యార్థుల భవిష్యత్తు మీరు ఆటలు ఆడద్దని మా హరీష్ రావు గారు అక్కడికి పోతే మీరు ముందస్తుగానే అరెస్టు చేయడాన్ని అక్కడ హన్మకొండ జిల్లా, వరంగల్ జిల్లాలో ఉన్న ప్రతి కార్యకర్తలు అలాగే నాయకులు పొద్దున్న నుంచి నిర్బంధించడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. ఇప్పటికైనా మా హరీష్ రావు గారితో సహా కొంతమంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే వాళ్ళను విడుదల చేయాలని టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. విద్యార్థులతో చెలగాటమా? సిరిసిల్ల మున్సిపల్లో పనిచేస్తున్న కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలను రాబోయే కౌన్సిల్ సమావేశాల్లో అజెండాగా పెట్టి చర్చించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఈ రోజు సిఐటి జిల్లా కార్యదర్శి కోడం రమణ ఆధ్వర్యంలో మున్సిపల్ యూనియన్ నాయకులు కమిషనర్ ఖదీర్ పాషాకి వినతి పత్రం అందించారు. సిరిసిల్ల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం అనునిత్యం కష్టపడి పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలను మున్సిపల్ అధికారులు, పాలకవర్గం పట్టించుకోవడం లేదని సిఐటి జిల్లా కార్యదర్శి కోడం రమణ మండిపడ్డారు.
మున్సిపల్ కార్మికులకు సంబంధించి ఇవ్వవలసిన బట్టలు, చెప్పులు, సబ్బులు, నూనెలు, గ్లౌజులు, ఇతరత్ర సామాగ్రిని వెంటనే అందించాలని, అదేవిధంగా కొంతకాలంగా 60 సంవత్సరాలు పైబడిన చనిపోయిన వారి స్థానాల్లో వారి కుటుంబ సభ్యులను పనిలోకి తీసుకోకపోవడం వల్ల కార్మికులు తగ్గి ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులపై విపరీతంగా పనిభారం పెరుగుతోందని వెంటనే పాలక వర్గంలో చర్చించి అదనంగా కార్మికులను నియమించి కార్మికులకు పనిభారం తగ్గించాలని, వీరిలో కార్మికుల కుటుంబ సభ్యులకే మొదటి ప్రాధాన్యత కల్పించాలని కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. సిరిసిల్ల మున్సిపల్లో కార్మికులకు సంబంధించి 2009 నుండి 2012 వరకు కార్మికుల పెండింగ్ పీఎఫ్ సమస్యను తొందరగా పరిష్కరించి కార్మికుల వ్యక్తిగత ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని, ఇంకా కొంతమంది కార్మికులకు సంబంధించినటువంటి పీఎఫ్ సమస్య, ఈఎస్ఐ సమస్యలను పరిష్కరించి కార్మికులందరికీ మున్సిపల్ ద్వారా ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కాసర్ల శంకర్, పట్టణ అధ్యక్షులు ఏల్పుల బాలయ్య, నాయకులు నర్మెట బాబాకిషన్, బత్తుల దేవరాజు, గడ్డం విజయ, నర్మెట ఉమా, రెడ్డిమల్ల మమత, మారుపాక లక్ష్మి, నక్క ఎల్లవ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల మున్సిపల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ పాలకవర్గాలకు కూడా వినతి పత్రాలు అందించడం జరిగింది. మరి ప్రధానంగా మున్సిపల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు సంబంధించి ఇవ్వవలసినటువంటి మరి బట్టలు, చెప్పులు, సబ్బులు, నూనెలు, ఇతరత్ర మరి వస్తువులను వెంటనే అందించాలని చెప్పి, అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు సంబంధించి 60 సంవత్సరాలు పైబడి చనిపోయినటువంటి వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులను పనిలో పెట్టుకోకపోవడం వలన మరి రోజు కార్మికులు తగ్గినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి కార్మికుల మీద విపరీతమైనటువంటి పనిభారం పెరిగింది కాబట్టి వెంటనే అదనంగా సిబ్బందిని నియమించాలి. దాంట్లో చనిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో 60 సంవత్సరాలు పైబడిన కార్మికుల కుటుంబ సభ్యులనే మొదటి ప్రాధాన్యత ఇచ్చి పనిలో పెట్టుకోవాలని చెప్పి, అదేవిధంగా మన సిరిసిల్ల మున్సిపల్కి సంబంధించినటువంటి 2009 నుంచి 2012 వరకు కార్మికులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి పిఎఫ్ సమస్యను పరిష్కరించి పిఎఫ్ డబ్బులను కార్మికుల వ్యక్తిగత ఖాతాలలో జమ చేయాలని, పెండింగ్ పిఎఫ్, ఈఎస్ఐ, ఐడెంటిటీ కార్డులు అందించాలని తదితర డిమాండ్ల మీద ఈరోజు వినతి పత్రాలు అందించడం జరిగింది. ఏదైతే రాబోయే ఈ నెల చివరిలో కౌన్సిల్ సమావేశం ఉన్నది కాబట్టి ఈ కౌన్సిల్ సమావేశంలో పాలకవర్గం కూడా ప్రత్యేకంగా కార్మికుల సమస్యల మీద ఎజెండా పెట్టి చర్చించి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాము. మరి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు మరి ప్రతిరోజు అనునిత్యము కష్టపడి పనిచేస్తేనే సిరిసిల్ల పట్టణం అనేది పరిశుభ్రంగా మరి పచ్చదనంగా ఉంటుంది కాబట్టి మరి కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత కూడా ఈ పాలకవర్గం కావచ్చు, అధికారుల మీద ఉందని చెప్పి గుర్తు చేస్తూ ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే కనుక మరి సమస్యలు పరిష్కరించకుంటే కనుక రానున్న రోజుల్లో మరి కార్మికులందరం కూడా అవసరమైతే పనులు బంద్ చేసి విధులు బహిష్కరించి సమ్మె కూడా చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతతని వెల్లడించిన ప్రభుత్వపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో కొనసాగుతున్న కోటి కుంకుమార్చన. భూభారతి కింద భూముల రీసర్వే వివరాలు పక్కాగా నమోదు చేయాలని అధికారులకు సూచించిన అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్. రహదారి భద్రతపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ ఎస్ఐ. ముందస్తుగా రాఖీ పండుగ వేడుకలు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అరెస్టుపై పాత బస్టాండ్లో ధర్నా నిర్వహించిన బీఆర్ఎస్పీ నాయకులు. మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిఐటి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేత. ఇది ఇప్పుడు వచ్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ సిటీ కేబుల్ టీవీ.